హలో, వెల్కమ్ టు పొలిటికోస్. నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగానే చెప్పాలి. పుట్టిన ప్రతి జీవి స్వేచ్ఛగా పుట్టినప్పటికీ కూడా బానిస శృంఖలాలలో చిక్కుకొని ఆ, ఇబ్బందులు పడకూడదు, వారికి విముక్తి ఉండాలి. ఖచ్చితంగా ప్రతి మనిషి స్వేచ్ఛగా ఉండాలంటే మానవ హక్కులు ఖచ్చితంగా ఉండాలి. కనుక హ్యూమన్ రైట్స్ని పరిరక్షించడం కోసం ఎంతోమంది ముందుకు వచ్చి మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ సైతం ఆ రాజ్యాంగంలో మానవ హక్కులను రచించి ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించడం కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. సో అలాంటి మహానుభావులకు వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలకు వారి నివాళులు అర్పించడమే కాదు, ఈరోజు మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటుంది. సో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఎంతోమంది వ్యక్తులు స్వచ్ఛందంగా వారి సంస్థలు నిర్మించుకొని వారు ప్రజాసేవ చేస్తున్నారు. మానవ హక్కుల మీద కూడా వారికి సంబంధించినటువంటి మానవ హక్కులు ఏంటి, వారికి సంబంధించిన అంశాల మీద కూడా అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి వారిలో మనతో కొంతమంది మానవ హక్కుల సంస్థగా ఏర్పడి సేవ చేస్తున్నటువంటి కొందరు ఆర్గనైజర్స్ మనతో పాటు ఉన్నారు. సో వారితో మనం మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పాలంటే యలమంచి వెంకటరమణ గారు, ఆయన ఒక సాహితీవేత్త, గతంలో పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. సో ఆయనతో మాట్లాడదాం. అసలు మానవ హక్కులు, వాటి పరిరక్షణ ఎందుకు ఉండాలి, వాళ్ళు చేస్తున్న సేవలు ఏంటి కూడా తదితర అంశాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అనేది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక అధికారం. ఇది దీనికి ఈ ఆర్గనైజేషన్కి ఏర్పడి మానవ హక్కులు, మన హక్కుల్ని మనం తెలుసుకోవడానికి, తెలియపరచడానికి వీళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని మేము ఇంకా కూడా మన కమిటీ ఉన్నటువంటి అయ్యప్ప గారిని, అలాగే కొంతమంది మన భాషా గారిని, ఇటువంటి ప్రముఖులందరితో కూడా మాట్లాడాను. ఈ కార్యక్రమాన్ని వర్క్షాప్ లెవెల్గా చేసి జనం వరకు తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాటిని ఎలా మనం సంరక్షించుకోవాలి, వాటిని మనం ఎలా సాధించుకోవాలి అనే విషయం మీద అందరికీ కూడా మనిషి వరకు కూడా ఈ అవేర్నెస్ చేరాలనే ఉద్దేశంతో నేను వీళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. నా సహకారం వీళ్ళకి తప్పకుండా ఉంటుంది. మనందరం కూడా ఈ మానవ హక్కుల గురించి తెలుసుకుని, మన హక్కుల గురించి మనం తెలుసుకుని, మన హక్కుల కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఈ రోజుల్లో, క్రైమ్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా అవసరం ఉంది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. సార్, మీరు ఒక సాహితీవేత్తగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ కళాకారులుగా జీవించడం అనేది చాలా గొప్ప విషయం. వారు పరకాయ ప్రవేశం చేస్తారు. అంటే ఒక హక్కు ఎలా ఉండాలి, మనిషికి ఒక స్వేచ్ఛ ఎలా ఉండాలి అనేది మీరు ఒక కవిగా చూశారు. ఆ సొసైటీలో ఒక పోలీస్ ఆఫీసర్గా కూడా మీరు దగ్గరుండి చూసారు. ఎన్నో సమస్యలు పరిష్కరించి, అసలు ఒక హక్కు అనేది ఎంత అవసరం సార్ ఒక మనిషికి? హక్కు మనిషికి ఉండాలి. ఈ మానవ హక్కు, మనిషికి హక్కు అనేది చాలా అవసరం. ఒక హక్కు అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది సార్ ఒక మనిషికి హక్కు అనేది ఉంటుంది. ప్రతి మనిషికి హక్కు ఉంటుంది. మానవకు బ్రతికే హక్కు ఉంటుంది. మనకి రాజ్యాంగం కల్పించినటువంటి 10 హక్కుల నుంచి హక్కులు మనకు ఉన్నాయి. హక్కు అనేది చాలా అవసరం. హక్కు లేకపోతే మనిషి బ్రతికలేడు కదా. నాకంటూ ఒక అథారిటీ కావాలి, నాకంటే ఒక హక్కు కావాలి నాకు. అప్పుడే కదా మనం మనిషిగా బ్రతకగలిగేది. ఇది చాలా అవసరం. సో మనిషి ఒక హక్కును కోల్పోయినప్పుడు వాటిని సాధించుకోవడంలో ఎట్లాంటి కృషి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి సార్ అసలు సాధారణ మానవులు? దీనికోసమే మన హ్యూమన్ రైట్స్ అనేది, మానవ హక్కుల సమితి అనేది మనకు ఏర్పడింది. ఈ విధంగా మనం లాయర్లు కానీ, మనకు చట్టం కానీ రాజ్యాంగం కానీ వీటి ద్వారా మనం మన హక్కుల్ని తెలుసుకోవడం, దాన్ని సాధించుకోవడం. ప్రతి పౌరుడు ఒక పోలీసు. నన్ను అడిగితే ప్రతి పౌరుడు ఒక పోలీసు. అన్యాయం అరికట్టడం విషయంలో ప్రతి పౌరుడు. అయితే వాళ్ళకి ఏంటంటే కొన్ని వెపన్స్ ఉన్నాయి, మనం వెపన్ లేనటువంటి పోలీసులు. సార్, ఒక సమాజంలో ఒక పౌరుడికి ఒక హక్కును వాళ్ళను పొందగలిగే, స్వేచ్ఛగా జీవించగలిగేటువంటి అంశం మీద మీరు ఎంతో కృషి చేస్తున్నారు. ఎట్లాంటి కృషి ఉంటుంది సార్ ఒక సంస్థలో మీరు? మేము ఇదే విధంగా మేము అవేర్నెస్ చేసి ప్రతి మనిషికి కూడా తన హక్కులు ఏంటో వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళు తెలుసుకునేలా చేయాలనేది నా అభిప్రాయం. అదే మా ప్రోత్సాహం. చూశారు కదా, ఒక హక్కు అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలి. ఆ హక్కును సంపాదించుకోవడం, కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక ఆర్గనైజర్లో నేను ఉంటూ కూడా ఈ హక్కుల పరిరక్షణ కోసం అయితే కృషి చేస్తున్నాను. ఎందుకంటే హక్కు అనేది మనిషికి స్వతహాగా వచ్చేది, దాన్ని ఎవరు హరించకూడదు. మరి అలాంటి హక్కుల పరిరక్షణ కోసం మనం సమిష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. వాటిని సాధారణమైన పౌరుడు గుర్తించాలి. వారి హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే ఖచ్చితంగా కూడా ఆ సొసైటీ కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి, అధికారులు కూడా ఉన్నారు, ఖచ్చితంగా వారి దగ్గర నుంచి కూడా ఆ అధికారాలను మనం సంపాదించుకుంటూ మన హక్కులను మనం పరిరక్షించుకోవాలి, స్వేచ్ఛగా జీవించాలి. అప్పుడే ఏదైనప్పటికీ కూడా మనం సమాజం కూడా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఇంకా కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాము. అసలు ఈ హక్కులకు సంబంధించి వారు ఆర్గనైజేషన్ నెలకొల్పిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి వారు ఎలా ముందుకెళ్తున్నారు, దీని ద్వారా హక్కుల పరిరక్షణ కోసం కానివ్వండి, సాధారణ మానవుడి హక్కుల మీద ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, మిగిలిన ఈ అంశాల మీద కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ
స్టేట్ ప్రెసిడెంట్ మోమిన్ బాషా గారు ఉన్నారు. ఆ మానవ హక్కుల సంఘానికి ఒక సమిష్టిగా సంస్థగా ఏర్పడి కూడా వీరు కృషి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో వారిని అడుగుదాం, అసలు ఈ హక్కులకు సంబంధించి ఇంకా ఏ అంశాలు ఉన్నాయి, ఎలా ముందుకెళ్తున్నారు, వారి సంస్థ ద్వారా ప్రజాసేవ కార్యక్రమాలు ఎట్లా నిర్వహిస్తున్నారు, వీరి కార్యాచరణ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మేము హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఈ సంస్థ ద్వారా నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత కొన్ని డిస్టిక్లు వరంగల్ డిస్టిక్ కానీ రంగారెడ్డి డిస్టిక్ కానీ ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ కానీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మానవులకు ఏం హక్కులు కావాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎవరు నడిపిస్తారు, దీంట్లో అడ్వకేట్స్ ఉండడం ద్వారా ఆ అడ్వకేట్ సూచనల మేరకు దాన్ని మనం ఎలా వెళ్ళాలి పబ్లిక్లో లీగల్గా. సొసైటీలో జరిగే అన్యాయాల మీద ఇప్పుడు కొంతమంది మనకు అడిగే హక్కు ఉంది కానీ అడగలేకపోతున్నాం. ఎందుకు అడగలేకపోతున్నాము? సామాన్యమనుగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అడగడానికి, కానీ దాన్ని మనం ఉపయోగించుకుంటలేము. కాకపోతే మనకు ఒక భయం ఉంది, సామాన్య మానవునిగా అడగాలంటే ఎవరిని అడగాల, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, నాకెందుకులే అన్నట్టు మనం వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా మనం ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా దీనికి అధ్యక్షులు అయ్యప్ప సారు, ఆయన నేషనల్ ప్రెసిడెంట్ ఫౌండర్, తర్వాత చైర్మన్ గారు బరిగే రాజా గారు, ఆయన ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ఈ సంస్థను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మాలాంటి వాళ్లకు కోఆపరేట్ చేసుకుంటా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీలో ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాల మీద ఎవరు కొట్లాడలేకపోతున్నారు. లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ చాలా మోసాలు జరుగుతున్నాయి పబ్లిక్ల మీద. కానీ ఇప్పుడు సైబర్ నేరాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ పబ్లిక్ సరిగా తెలుస్తలేవు. కానీ ఇవన్నీ తెలియజేయాలంటే లీగల్గా ఇప్పుడు మనకు సైబర్ నేరాలు, ఇప్పుడు మీ బ్యాంక్ ఈరోజు సీజ్ అవుతుంది, మీ అకౌంట్ నెంబర్ సీజ్ అవుతుంది అని కాల్స్ వస్తున్నాయి. కానీ తొందరపడి ఏం చేస్తున్నారంటే జనాలు మళ్ళీ కాల్ చేసి ఎందుకండి ఎట్లా అని అంటే, మీకు ఒక నంబర్ వస్తుంది చెప్పండి సార్, ఓటీపీ వస్తుంది అని చెప్పేస్తున్నారు. ఆ ఓటీపీ తొందరపడి పట్టని చెప్పిస్తున్నారు. ఆ విధంగా చేయడం వలన వాళ్ళ బ్యాంకులో ఉండే ఖాతాలో ఉండే డబ్బులన్నీ మోసపోతున్నారు. ఇవన్నీ చాలా ఇవన్నీ తెలవాలంటే పబ్లిక్లు మాలాంటి సొసైటీలు ముందుకు రావాలా. ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కాదు, మానవులుగా తెలిసిన ప్రతి ఒక్కరము ఎడ్యుకేటెడ్గా అయిన వాళ్ళమందరం ముందుకు వచ్చి పబ్లిక్లో అవేర్నెస్ కల్పిస్తే కొన్ని మోసాలను, కొన్ని సొసైటీలో జరిగే అన్యాయాలను అరికట్టగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరము దీనిని మనము మన హక్కుగా భావించి, నాకు తెలిసిన విషయాన్ని ఇంకొకరు తెలిసిన విషయాన్ని ఇంకొకరు చేయడం ద్వారా మనం అందరికీ 10 మందికి హెల్ప్ చేయగలుగుతామని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, హక్కులకు సంబంధించి కూడా ఎన్నో అంశాలు ఉన్నాయి. సో స్థానికంగా ఉన్నటువంటి మీరు హక్కుల మీద కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటంలో ఎట్లాంటి కృషి ఉంటుంది, అంటే సామాన్యులకు హక్కులు పరిరక్షించడంలో ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మా భాషా గారు చెప్పినట్టు, మా స్టేట్ అధ్యక్షుల వారు చెప్పినట్టుగా, ప్రతి మనిషి ఒక సమస్య జరిగినప్పుడు ఎక్కడ వెళ్ళాలన్నది తెలవకుండా అయిపోయింది. ఇప్పుడు మేము చేసేది మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మా అడ్వైజింగు ద్వారా మేము ప్రతి ఇంటికి కూడా ఇది చేరవేస్తాం. మీలాంటి టీవీ ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా కూడా మేము ప్రతి ఇంటికి దాన్ని చేరవేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళటానికి కరపత్రంతో సహా ఎలాంటి ప్రోగ్రాం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎలా కుటుంబంలో ఎలా బతకాలన్నది కూడా దాన్ని మేము పరిరక్షించడానికి మా సంస్థ మరి మా మానవ హక్కుల సంఘం తరఫున మేమందరం కూడా ముందుకుండి మా కోసం వచ్చే మంచి పనులను కూడా వదులుకొని కూడా ఈ ప్రజలు మంచిగా ఉండాలని దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా సంస్థ తరఫున మా అన్నగారి ఆధ్వర్యంలో నేను ఈ సంస్థలో చేరిన. ఇంకా కూడా వీళ్ళ అడ్వైజ్ ప్రకారం ఇంకా ముందుకు పోవడానికి నేను ముందుంటా. మీలాంటి టీవీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు కూడా మాలో ఒక భాగమై మనం అందరం కలిసి ముందుకు పోదాం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎన్జిఓస్ అయితే ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి మానవ హక్కుల పరిరక్షణ కోసం అయితే కృషి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా వీరు నిర్వహించుకున్నారు. అసలు వాళ్ళని అడుగుదాం, మానవ హక్కులు అసలు ఎందుకు పరిరక్షించబడాలి, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మానవ హక్కులను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఏంటి, తదితర అంశాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్.
సార్ మీ పేరు సార్? నమస్తే అండి, నా పేరు రాజా చిరంజీవి. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చాను, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. మనిషి పుట్టిన తర్వాత తనకి కొన్ని హక్కులు ఉంటాయి. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, చట్టం ముందు అందరూ సమానులే. మానవ హక్కులు ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా సరే అన్యాయం జరిగినప్పుడు వెట్టి చాకరీ ద్వారా కానీ, లేకపోతే ప్రకృతి ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల కానీ, లేకపోతే లాకప్ డెత్ వల్ల కానీ ఏదైనా వాళ్ళకి జరిగినప్పుడు మానవ హక్కులు వాళ్ళకి సపోర్ట్ చేస్తుందండి. మానవ హక్కులు అనేది ప్రతి వారికి ఉండే హక్కు. ఇక ఈ ఏదైతే ఆర్గనైజేషన్ ఎన్జిఓస్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనే ఆర్గనైజేషన్ స్థాపించారు. ఫౌండర్గా కూడా ఉన్నారు అయ్యప్ప గారు. ఆయన ఆ ఏపీ అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నారు. సో వారిని అడుగుదాం ఇంకా మరిన్ని విషయాలు. సార్ నమస్తే సార్. నమస్తే. ముందుగా అందరికీ హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మోమిన్ బాషా గారికి, చైర్మన్ నారాయణ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మానవ హక్కుల గురించి అందరూ తెలుసుకోవాలి. ఈ రోజున ఈ మెగా ఈవెంట్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు మా మెంబర్స్కి తెలియపరచడం జరిగింది. మా మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేశారు. ప్రతి వ్యక్తికి కూడా మానవ హక్కుల మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న విషయంలో కూడా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏం చేయాలి అనే విషయంపై మా సంస్థ కానీ మేము కానీ సెమినార్స్ పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నాం. తెలంగాణ స్టేట్లో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ బాగా ముందుకెళ్తుంది. ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ హక్కు అనేది అందరికీ ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు ఉంటే స్వతహా కూడా కొన్ని హక్కులు కల్పించారు. సో ఈ హక్కులకు అసలు భంగం కలగడం అని అంటే ఏంటి సార్ అసలు? బేసిక్గా హక్కులు భంగం కలగడం ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు కానీ, ఎస్సీఏ గారు కానీ వాళ్ళని తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. అలాంటి టైంలో బాధింపడిన వ్యక్తి మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించవచ్చు. లేదా ఒక వాళ్ళని కనుక వాళ్ళకి పోలీసు వాళ్ళు కొట్టినట్లయితే సంబంధిత కోర్టులో వాళ్ళని హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ ముద్దాయి చెప్పవచ్చు నన్ను కొట్టారని. ఆ మేజిస్ట్రేట్ గారు అతన్ని వైద్య పరీక్షలకు పంపిస్తారు. అది కనుక గాయాలని తెలిస్తే వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు జడ్జి గారు కూడా. కానీ ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు మానవ హక్కుల మీద అవగాహన కలిగి ఉండాలనేది మా తాపత్రయం. 2 రాష్ట్రాల్లో బాగా వర్క్ చేస్తున్నాము. నిజాయితీగా పనిచేయడం మా ఉద్దేశం. సో ఒక సామాన్యుడు ఒక హక్కుకి భంగం కలిగితే దాన్ని మళ్ళీ తిరిగి పొందడం కోసం ఏం చేయాలి సార్ అసలు? బేసిక్గా కింద స్థాయి అధికారులు ఏమైనా ఇబ్బంది పెడితే పై స్థాయి అధికారులు కంప్లైంట్ చేయాలి. ఆ పై స్థాయి అధికారి కూడా యాక్షన్ తీసుకోకపోతే మనం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. మానమస్ ఆర్టికల్ 226 ప్రకారం, లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో విత్ ఆధారాలతో ప్రూఫ్తో కమిషన్లో మనం వెనక ఫైల్ చేసుకుంటే న్యాయం జరుగుతుంది. సో ఏదైనా భంగం కలిగి హక్కులకు సంబంధించి మీ ఆర్గనైజేషన్ సంప్రదిస్తే ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? 100% మేము చట్టాలపైన అవగాహన కల్పించడం కోసం ఈ సంస్థ పెట్టాము. ఎల్లో లీగల్ సెమినార్స్ ఈ 1 ఇయర్లోనే దాదాపు తెలంగాణలో 20కి పైగా లీగల్ సెమినార్స్ పెట్టాము. మేము 100% హెల్ప్ చేస్తాము, లీగల్గా కూడా సపోర్ట్ చేస్తాము. సో మీరు ఆర్గనైజేషన్ అయితే నిర్వహిస్తున్నారు మానవ హక్కుల కోసం. విశేషంగా గురించి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఏదన్నా దీనికి కారణం ఏమన్నా ఉందా, లేకపోతే మీరే మీ ఆలోచనతో ఏమన్నా తీసుకొచ్చారా? అసలు ఏంటి సార్ దీనికి మూలం ఏంటి? మా ఫ్యామిలీలో అడ్వకేట్స్ ఎవరు లేరు. ఒక చిన్న విషయంలో నేను ఇబ్బంది పడ్డాను ఒక 10 years బ్యాక్. ఆ విషయంలో నుంచి పుట్టుకొచ్చిందే లా. దాని ద్వారా నేను లా కష్టపడి చదివాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇప్పుడు 100 మందికి మానవ హక్కుల గురించి కానీ, చట్టాల గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. సో ఈ కృషిలో భాగంగా ఎంతోమందిని మారుమూల ప్రాంతం నుంచి కూడా మీరు దగ్గరికి ఒక సంస్థగా ఏర్పాటు చేసుకుని కలుపుకుంటున్న పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో ఎట్లా తీసుకెళ్తారు ఈ ఆర్గనైజేషన్? తెలంగాణ స్టేట్లో 6 months బ్యాక్ 10 members స్టార్టించిన సంస్థ ఈ రోజున 100 మందికి పైగా దాటిపోయింది. మాకు December 29th మళ్ళీ అవార్డు ఫంక్షన్ ఉంది. ఇంకా మేము ముందుకెళ్తాము. సర్వీస్ కార్యక్రమాలు చేసుకుంటూ, లీగల్ సెమినార్స్ ఇస్తూ, మహిళల్ని ప్రోత్సహిస్తూ, వాళ్ళ సమస్యను తెలుసుకుంటూ, లీగల్గా సహాయ సహకారాలు అందిస్తూ సమాజం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇట్లా సమిష్టిగా కృషి చేయడం హక్కుల కోసం ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ స్టేట్లో మరి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి మానవ హక్కులు అంటే ఈరోజు నాకు అంత అవగాహన కల్పించి మా సభ్యులకు అందరికీ ఈరోజు తెలంగాణ స్టేట్లోనే ఒక ఆదర్శంగా నిలబడింది మా హ్యూమన్ రైట్స్ ఆల్ ఇండియా. కాబట్టి మరి ఏదైతే మన తెలంగాణలో ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరన్నా వేరే దగ్గర పోలేరనమాట. ఎవరన్నా సాయం చేయమని అడుగుతారు, లాయర్స్ దగ్గరికి పోతాం. లాయర్స్ దగ్గర పోయి వాళ్ళ హెల్ప్ తీసుకొని తెలంగాణ స్టేట్లో ఎవరైనా సరే మా హ్యూమన్ రైట్స్ తరఫున అందరికీ మేము హెల్ప్ చేసే బాధ్యత
మేము హ్యూమన్ రైట్స్ తరఫున ఆల్ ఇండియా తరఫున మేము తీసుకుంటాం. అంటే మీరు జనరల్గా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి అవగాహన కల్పిస్తారా? మీరేమైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్ని కలుపుకునే హక్కుల గురించి ఏమైనా చెప్పేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా మేము ప్రజలలోకి వెళ్తాము. మా ఎవరైతే వాళ్ళు బాధలు పడుతుంటారో వాళ్ళకు అందరికీ హెల్ప్ చేస్తాము. తప్పకుండా మేము వాళ్ళకు న్యాయం చేస్తాం తెలంగాణలో ఉండి. సో మహిళలు కూడా వారి హక్కుల కోసం అయితే ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇవి వాళ్ళకి హక్కులను సాధించుకోవడం కొత్త విషయం కాదు. తెలంగాణలో ఎస్పెషల్గా చెప్పాలంటే మహిళా హక్కుల కోసం ఒక ఉద్యమాలే జరిగాయని చెప్పాలి. సో ఈ హక్కుల గురించి అవగాహన కల్పించడం, ఆ హక్కుల పరిరక్షణ కోసం అయితే మహిళలు కూడా ఈ సంస్థ ఆర్గనైజేషన్లో పాల్పంచుకుంటున్నారు. వారిని అడుగుదాం. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి కూడా వారు వచ్చారు. వారిని అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు మేడం? శ్రీలత. సో ఎంతకాలం నుంచి మీరు ఈ ఆర్గనైజేషన్కి పనిచేస్తారు? ఇది 3rd ఇయర్ సార్. ఎట్లా ఉంది మేడం ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అవగాహన కల్పించడంలో మీ కృషి ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. చాలా డీసెంట్ ఫీల్డ్ ఇది. చాలా ఎక్సలెంట్. మనం సమాజానికి సేవ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫీల్డ్ చాలా బెస్ట్ సార్. అది సో సేవ చేయాలంటే మహిళలు బయటకు వచ్చి అది చిన్న విషయం కాదు. ఎన్నో అడ్డుగోడలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎట్లా అధిగమిస్తున్నారు మీరు? ఫస్ట్ మేము ఇంట్లో మంచిగా మేము ఇంట్లో ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకొని ఉంటాం సార్. చెప్తాము మేమన్నీ. సో ఏంటన్నది దాన్ని బట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము బయట కూడా చేయగలుగుతున్నాము. ఇప్పటికీ ఎన్నో చేశాము, సేవా కార్యక్రమాలు చేశాము, డొనేట్ చేస్తాము అండ్ అనాథాశ్రమాలకు వెళ్తాము. సో ఆ పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, వృద్ధులకి ఏంటి, మేము ఎవ్రీ మంత్ వెళ్ళేసి మాకు సేవా కార్యక్రమాలు ఉంటాయండి. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న సొసైటీలో అసలు హక్కు అంటే కూడా తెలియని వారు ఉన్నారు. వారికి హక్కుల గురించి అవగాహన కల్పించడం ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఎట్లా అధిగమిస్తున్నారు అసలు ఈ సమస్యని? వాళ్ళకి తెలియదు కదా సార్. మ్యాక్సిమం ఇందాక మా చైర్పర్సన్ సార్ గారు చెప్పారు, అయ్యప్ప సార్ గారు, చాలా మటుకు 80% ఎవరికి తెలియదు అసలు హక్కులు అన్నది. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతే ఎలా వెళ్ళాలి, మా దగ్గర అడ్వకేట్స్ ఉంటారు, సార్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అప్రోచ్ అయిపోయి మన హక్కులు ఏంటి అని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వాళ్ళకి తెలియదు. సో మా వరకు వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రూట్ని తీసుకెళ్తాం మేము వాళ్ళని. అంటే జనరల్గా మీ దగ్గరికి హక్కులు భంగం కలిగాయి అని చెప్పేసి వాటి కోసం పోరాడేవారు ఇప్పుడు దాకా వచ్చారా? అంటే వచ్చారండి. మ్యాక్సిమం ఎక్కువ మటుకు చిన్నపిల్లల్ని ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదండి చాలా. దానికి ఏదో ఒకటి మనం దాన్ని ఇది చేసేయాలి, అంతం అన్నది ఉండాలి దేనికైనా. సో ఈ చిన్నపిల్లల దగ్గరే స్టాప్ అయిపోవాలి. అది ఇంకా దాన్ని దుబాయ్లో ఎలా షూట్ చేసి పడేస్తారు అలా మన దగ్గర కూడా ఉండాలని చెప్పేసి అని మా మహిళది కోరికండి. సో గవర్నమెంట్ కూడా మహిళల హక్కుల కోసం అయితే ఓవైపు పోరాటం రిజర్వేషన్లు కూడా కల్పిస్తుంది. ఇప్పుడు ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా మీరు ప్రభుత్వాలతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందా? మీరు స్వతహాగానే భవిష్యత్తులో పనిచేస్తారు? మేము స్వతహాగానే చేసుకుంటున్నామండి. ఎందుకంటే మాకంటూ ఒక టీము, మా ఆర్గనైజేషన్ ఉంది. మాకు వీళ్ళంతా మా చైర్పర్సన్స్ అందరూ ఉన్నారు, మా ప్రెసిడెంట్లు అందరు నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి మాకంటూ ఒక ఫ్యామిలీ, ఒక టీం ఉంది. మేము అలాగే ముందుకెళ్తామండి. సో ఎట్లా ఉంది మేడం తెలంగాణలో మహిళ హక్కులు పరిరక్షించడంలో మహిళల ఒక కృషి ఎట్లా ఉంది? చాలా ఎక్సలెంట్ అండి. అందరూ కృషి చేస్తూ బయటికి వస్తున్నారు. ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు 2024లో ఇంకా బాగా ముందుకు వచ్చారు. ఇప్పుడు 25లో మేము ఇంకా డెవలప్ చేస్తాము. ఇంకేం లేదండి, మెయిన్ చిన్నపిల్లలది అది మాత్రం మేము ఊరుకునేది లేదండి. డెఫినెట్గా చూశారు కదా, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అటువంటి ఒక పేరుతోనే ఒక సంస్థగా ఏర్పడి సమిష్టి కృషితో ప్రజల యొక్క కష్ట నష్టాలు కానీ వారి హక్కులకు సంబంధించి ఏదైనా భంగం కలిగినా, ఏదైనా చిరస్థిరాస్తులు కానీ, లేకపోతే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసుక ముతలి వరకు ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా వారికి ఉన్నటువంటి హక్కులను రాజ్యాంగాల మీద ఉన్న కల్పించినటువంటి ప్రత్యేకమైన హక్కులు కానివ్వండి, జీవించే హక్కులు కానివ్వండి, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 21, 14, 19 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, మరి వాటి ద్వారా వీరు ఎలా జీవించగలుగుతున్నారు, వారికి అందుతున్నాయా లేదా, ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు కానీ ఇటు ప్రైవేట్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా వాటి మీద అవగాహన కల్పిస్తూ సమాజంలో ముందుకెళ్తూ వారిని చైతన్యం చేస్తూ వీరు కూడా ఒక సమిష్టిగా మహిళలను కానివ్వండి, ఇటు సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా కూడగట్టుకొని వీరు ఒక గొప్ప శక్తిగా ఎదుగుతున్నారు. ఇంకా మేము ముందుకెళ్తాం, ఖచ్చితంగా మా కార్యాచరణ ఇంకా ముందు ఉంటుంది. మేము ఖచ్చితంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆల్ ఇండియా వైజ్గా కూడా మేము మా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో
ఏదైతే ఉందో మానవ హక్కుల దినోత్సవంగా ఈరోజు గొప్ప గొప్ప కార్యాలకు తెలంగాణ సమాజం అయితే పోటీ పడుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం అయితే పరితపిస్తున్నారు. ఇటు వాళ్ళు ప్రభుత్వాల నుంచి కానీ ఈరోజు ఏ స్వార్థంగా నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష చూసుకోకుండా ముందుకెళ్తున్నందుకు తెలంగాణ సమాజం కూడా వీరందరినీ చూసి గౌరవపడుతుంది. వీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజలను సంతోషంగా ఉంచడంలో వారి హక్కుల పరిరక్షణ కోసం అయితే ఎంతో కృషి చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఏఎస్ రావు నగర్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.